హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సో, ఇవాళ మనం ఓలా ఎస్1 ఇది జెన్ 1 అనుకుంటా. జనరేషన్ 1 ఐ థింక్ సో. సో, దీనికేంటంటే మన దగ్గర కస్టమర్ 2 ఇష్యూస్‌తో రావడం జరిగింది. భయ్యా మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ చేస్తారంటే, అంటే ఇంకా కంప్లీట్‌గా ఎలక్ట్రికల్ పరంగా కాకుండా ఔటర్ సెక్షన్ మామూలుగా టైర్ రీప్లేస్‌మెంట్, బేరింగ్ రీప్లేస్‌మెంట్, బ్రేక్ షూస్, ఫోర్క్ ఆయిల్ అవైతే మనం జేస్తాము. కానీ ఈ ఎలక్ట్రికల్ విషయం ఇంకా మనం ఇంకా కాన్సంట్రేట్ చేయలేదు. ఎందుకంటే బయట వర్క్ చేయడానికి ఖాళీ ఉండట్లేదు. సో, ఫస్ట్ ఇదైతే బ్యాక్ వీల్ రిమ్ సైడ్ నుంచి గాలి లీక్ అయిపోతుంది. బబుల్స్ వచ్చేస్తున్నాయి. సో, ఇన్నర్ పెయింట్ ఎయాలి. అండ్ దట్ టూ బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ అయితే రీప్లేస్ చేయాలి. సో, రెండిటికి అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. మాక్సిమం డిస్క్ ప్యాడ్స్ మెయిన్ కంటెంట్ కింద కన్సిడర్ చేసి వీడియో చేస్తున్నా. సో, దానికి ఏందైతే 5 ఎల్ఎంకి బోల్ట్స్ ఉన్నాయి కదా! అది 6 ఎల్ఎంకితో నార్మల్ థ్రెడింగ్ ఉంటుంది. ఓపెన్ చేసేయండి. వీల్ మనం బయటకి తీసేస్తాం. సో, ఇన్నర్ అంతా కూడా మనం పెయింట్ ఎయవలసి వస్తుందన్నమాట. కస్టమర్‌కి ఇంటిమేట్ చేసి ఆయన కొద్దిగా కంగారు పడ్డారు. "పనవ్వదమ్మా టైం పడుతుందని" చెప్పాము. సో, యథావిధిగా యాక్షన్ దిగిపోయాం. సో, డిస్క్ ప్లేట్ చూసారు కదా! ప్లేట్ అయితే లైట్‌గా రబ్ అయింది. సో, ఇది కాలిబర్ లోపల సైడ్ ఇచ్చారు కాలిబర్ అనేది. దీనికి లోపలైతే మనకి ఎల్-లింక్ బోల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫింగర్ పాయింట్ చేసాం కదా! పైన, కిందన 2 ఎల్-లింక్ బోల్ట్‌లు ఉంటాయి. ఆ 2 ఎల్-లింక్ బోల్ట్‌లు కూడా ఓపెన్ చేసేయండి. థ్రెడ్డింగ్ ఎలా ఉంటుంది భయ్యా? తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నార్మల్‌గా ఇప్పేయొచ్చు మామూలుగానే అంటే రివర్స్ థ్రెడ్ గట్రా ఏముండదు ఈట్లికి. నార్మల్ థ్రెడ్డింగ్ చూసారు కదా! నార్మల్ థ్రెడ్డింగ్‌గానే ఓపెన్ చేసేయండి. భయ్యా మీరు గనుక ఫస్ట్ టైమ్ గనుక ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక ఓపెన్ చేస్తే, ముందు ఏ వర్క్ చేసినా మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది. ఆ ఫోటోలు తీసుకోండి. ఇప్పిన తర్వాత ఇప్పేటప్పుడు మొత్తం అన్ని కూడా మీకు యూజ్ అవుతుంది. నా వీడియో చూస్తే మీకు అర్థమవుక అందులో ఇబ్బంది ఉండదు. చూడకపోతే ఓకేనా? చూడండి ఆ క్యాలిబరీ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్‌గా బయటికి తీసేయండి. ఓకేనా? వచ్చేస్తుంది. కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కానీ వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఈ డిస్క్ ప్యాడ్స్ ఎలా తీయాలి? ఏముందబ్బే చూడండి చాలా సింపుల్ అనమాట. ఏం కష్టపడనక్కర్లేదు. చాలా సింపుల్‌గా తీసేయొచ్చు. చూసారుగా వచ్చేసింది డిస్క్ ప్యాడ్ అన్నది. అంత పెద్ద కష్టమేమి లేదు దీనికి. సో, ఫస్ట్ చిన్న డిస్క్ ప్యాడ్ తీసిన తర్వాత బయట ఉన్న డిస్క్ ప్యాడ్‌ని లోపలికి పుష్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. లేదనుకున్నట్లయితే మీకు అక్కడ చూస్తున్నారు కదా! ఆ డిస్క్ ప్యాడ్ అనేది కొద్దిగా లోపలికి ఆ క్యాలిబర్ రాడ్ ఉంది కదా! ఆ రాడ్‌ని లోపలికి పుష్ చేసి ఈ ప్యాడ్ అయితే బయటికి తీసేయండి. కానీ ఇంకొకటేంటంటే, ఈ కస్టమర్ డిస్క్ ప్యాడ్స్ పూర్తిగా అరిగిపోయిన తర్వాత కూడా వాడటం వల్ల ఏమైందంటే, అక్కడ సెన్సార్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ సెన్సార్ కూడా అరిగిపోయింది. ఇంత దాకా వాడడం వల్ల. అంటే ఇన్ టైమ్‌లో మార్చుకోకపోతే మనకి 1కి 2 అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయన్నమాట. సో, ఇంకొక థింగ్ కస్టమర్ ఏం చేశాడంటే, సేమ్ డిస్క్ ప్యాడ్స్ తీసుకురాలేదన్నమాట. సో, దాన్ని మళ్ళీ ఆల్టర్‌నేట్ సెట్ చేసాము మనం సెన్సార్ సరిపోది. ఈ క్యాలిబర్ రాడ్ కూడా బయట తీసేసి ఏదైతే క్లీన్‌గా ఉంది. సో, మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా క్లీన్ చేసేసి దానికి గ్రీజ్ అయితే ఫుల్‌గా లోపలికి అప్లై చేసి, ఈ పిస్టన్ అయితే కంప్లీట్‌గా లోపలికైతే పుష్ చేసేయండి. పుష్ చేసేసారంటే మనకి అక్కడితో క్యాలిబర్ ఇన్నర్ సైడ్ కూడా క్లీన్ చేసేసుకున్నాం బ్రష్‌తో. చూసారు కదా! ఈ విధంగా అయితే ఆ లోపల పిస్టన్ అయితే పుష్ చేయండి. ఎందుకు పుష్ చేయాలంటే, మనకి కొత్త డిస్‌ప్లేలు చేసినప్పుడు సరిపోదు కాబట్టి పుష్ చేయాలి. ఓకే. ఇప్పుడేంటంటే మనం ఇగో ఈ రాడ్ కూడా పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకొని లోపల కంప్లీట్‌గా ప్రెస్ చేసేయండి. కంప్లీట్‌గా లోపల ప్రెస్ చేస్తే క్యాలిబర్ క్లీన్ చేసేసాం. ఆ పిస్టన్ పుష్ చేసి గ్రిజ్ అప్లై చేసేసాం. ఇది అరిగిపోయిన బ్రేక్ షూస్‌కి కొత్త బ్రేక్ షూస్‌కి డిఫరెన్స్ చూస్తున్నారు కదా! అంటే డిస్క్ ప్యాడ్స్ సారీ. అట్లనే సెన్సార్ పొజిషన్ చూడండి. దీనికి సెన్సార్ ఏమో లెఫ్ట్ సైడ్ హోల్ ఇచ్చారు. కానీ దానికి రైట్ సైడ్ వచ్చింది. సో, ఇప్పుడు మళ్ళా ఏంటంటే డబుల్ పని అయిపోయింది. అవతల సైడ్ మళ్ళా గాలి కట్ చేసుకొని ఆ సెన్సార్ అయితే పెట్టడం జరిగింది. మళ్ళా కస్టమర్‌ని ఎందుకు పంపించడం అనే ఒక ఉద్దేశంతో మళ్ళా నేను ఈ విషయం చేయడం జరిగింది. సో, ఫస్ట్ ఈ లోపల ఇన్నర్ సైడ్ కూడా మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాం. ఆ క్లిప్ ఉందో చూసుకొని క్లిప్ లేకపోతే క్లిప్ పెట్టుకోండి. సో, ఫస్ట్ ఆ చిన్న డిస్క్ ప్యాడ్ ఉంది కదా! బుడ్డి డిస్క్ ప్యాడ్. ఆ డిస్క్ ప్యాడ్ అందులో పెట్టేసుకోండి. చూసారు కదా! ఆ రకంగా అయితే ఫిక్స్ అవ్వాలి. కరెక్ట్‌గా సరిపోతుంది. మీకేం తేడా ఏం రాదనమాట. సో, అది పెట్టేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డిస్క్ ప్యాడ్ ఎట్లా పెట్టుకోవాలి? ఏముంది భయ్యా! ఈ సెన్సార్ అయితే ముందుగా ఫిక్స్ చేయాలి కదా! ఆ సెన్సార్ బయటికి తీసాను. కానీ అది అరిగిపోయిందండి. మాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ టైమ్ అది మార్చుకోవాల్సి ఉంటుంది కస్టమరు. ఇంటిమేట్ చేసాము. అది మార్చుకోవడం, మార్చుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. మన ఇష్టం అయితే కాదు. అది వాళ్ళ ఇష్టం అనమాట. సో, మళ్ళా దీనికి సెన్సార్‌ని జాగ్రత్తగా బయటికి తీసి, దీనికైతే మళ్ళా ఫిక్స్ చేసి, ఆ గాడి కూడా కరెక్ట్‌గా సరిపోలేదని మళ్ళీ గాడి కొద్దిగా ఫైల్ చేసి ఫిక్స్ చేయడం జరిగింది ఆ సెన్సార్‌ని. యాక్చువల్ నాకు తెలిసి అది బ్రేక్ స్విచ్‌ది అని అనుకుంటున్నాను. బట్ నాట్ ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే దీని గురించి మనకు పెద్దగా ఐడియా లేదు. మనం ఇంకా దీనిపైన యాక్షన్‌లో దిగలేదు. ఇన్ ఫ్యూచర్ డెఫినైట్‌లీ. చూసారు కదా డిఫరెన్స్ అన్నది. ఈ సెన్సార్ ఎక్కడుంది, అది ఎక్కడుందన్నది. సో, వదిలేయండి సెన్సార్ అయితే ఏదోలా బయట తీసి ఫిక్స్ చేసేసాం. అక్కడితో క్లోజ్ అనమాట. ఈ డిస్క్ ప్యాడ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి చూడండి. ఏదైతే క్యాలిబర్‌కి మనం పుష్ పెట్టాం కదా! అది లోపలికి పుష్ చేసి అప్పుడు ఈ హోల్‌లో అయితే పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే మనకి సింపుల్‌గా అయితే పనైతది.
సో, డిస్క్ ప్యాడ్స్ అయితే మనం వేసేసుకున్నాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? జస్ట్ క్యాలిబర్ మొత్తాన్ని కూడా లోపలికైతే ఫిక్స్ చేసేయాలి. సో, ఎట్లా ఫిక్స్ చేయాలి? కొద్దిగా అంటే మీకెట్లా చెప్పాలి? కొద్దిగా హార్డ్‌గా ఉంటుంది. ఎక్కించడం కొద్దిగా ఇబ్బందయితది. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఎక్కించండి. అట్లానే ఈ వైర్ కూడా అక్కడ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ కనెక్షన్‌కైతే ఇచ్చేయండి. కనెక్షన్‌కి ఇచ్చేసి, కనెక్ట్ చేసేసి క్యాలిబర్ అయితే లోపల పెట్టేసుకోండి. ఆ వైర్ అనేది చక్రంలో పడకుండా ట్యాగ్ అయితే వేయండి. ట్యాగ్ వేసేసి అక్కడితో ఈ క్యాలిబర్ అయితే ఫిక్స్ చేసేయండి. సో, క్యాలిబర్‌ని ఫిక్స్ చేసేది కొద్దిగా చూసుకోండి. నాకైతే చేతిలో కెమెరా ఉండడం వల్ల కొద్దిగా నాకు ఇబ్బందవుతుంది. మీకట్లా ఇబ్బందయితే ఏమి ఉండదో తెలుసు. ఎందుకంటే చూసేసి సగం సగం చూస్తూ చేయండనమాట. సో, క్యాలిబర్‌నయితే లోపలికైతే పెట్టేసి, అక్కడ 2 ఎల్లంకి బోల్ట్స్ ఉన్నాయి గదా! ఆ 2 ఎల్లంకి బోల్ట్స్ కూడా ఫిక్స్ చేసేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత ఇంకేముంది నెక్స్ట్ స్టెప్ ఏం లేదు భయ్యా వీలేసేయండి. మన చక్రం ఇందాక ఇప్పాం గదా! ఆ ఇప్పిన చక్రాన్ని దీనికి బిగించేసి 5 ఎల్లంకి బోల్ట్‌ని కూడా ఫుల్ టైట్ చేసేయండి. ఇంకొక అష్టదరిద్రం ఏంటంటే దీనికి సెంటర్ స్టాండ్ లేదు. కస్టమర్ వేయించుకోలేదు. అండ్ బండితో పాటు ఇయ్యలేదనుకుంటా. ఇప్పుడు ఓలా లేటెస్ట్ మోడల్ ఎస్1 ఎయిర్‌కి వాటికైతే సెంటర్ స్టాండ్ వచ్చాయి కానీ దీనికి లేదనమాట. సో, సెంటర్ స్టాండ్ లేకపోతే తెలిసిందే కదా! ఈ ఈవీ వెహికల్స్ చాలా ఇబ్బందయితది. మళ్ళీ సెపరేట్‌గా దానికి ఎక్స్‌ట్రా టన్నులు పెట్టి చేయాల్సొచ్చింది. సో, ఫైనల్లీ మనం డిస్క్ ప్యాడ్స్ ఏసేసాం. కాలిబర్ బిగించేసి ఈ వీల్ అయితే ఫిక్స్ చేసేత్తన్నాం. అంటే ఇన్నర్ సైడ్ మొత్తం పెయింట్ ఏసేసాం కాబట్టి సో, నో ఇష్యూస్ అనమాట. కస్టమర్‌కైతే 1 డేలోనే వెహికల్ ఇచ్చేసాను. ఎందుకంటే బయట ఉండిపోతుంది కదా! మళ్ళీ దీని మీద ఎవరన్నా ఏం చేసిందనుకో నాకు చితగర అయిపోతుంది. మళ్ళా కస్టమర్‌కి మనీ పే చేయాల్సొస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇలాగ ఓలాకి సంబంధించి కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను చేశాను. ఆ వీడియోస్ మన ఛానల్ ప్లే లిస్ట్‌లో చెక్ చేసేయండి. అట్లనే మన ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా. జై హింద్.